హైదరాబాద్ యూసఫ్ గూడలో నకిలీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. యూసఫ్ గూడకు చెందిన కిరణ్ కుమార్ తాను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 5 యువకుల దగ్గర నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశారు. బాధితుల ఫిర్యాదుతో కిరణ్ కుమార్ ను ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 5.45 లక్షల నగదు, నకిలీ ఐడి కార్డ్, బైక్లు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, అవసరాన్ని బట్టి పోలీస్ కానిస్టేబుల్ లేదంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అవతారం ఎత్తి మోసాలకు పాల్పడుతున్న యూసఫ్గూడకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ చెప్పింది. అలాగే ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు పోలీస్ కానిస్టేబుల్ ధరించి బైక్ పై నకిలీ ప్లేట్ అమర్చడమే కాకుండా ఫైర్ అమర్చుకుని నగరంలో రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులు మోసం చేస్తూ ఉన్నాడు. తనను తాను పోలీస్ కానిస్టేబుల్ గా పరిచయం చేసుకుంటూ తనకు పరిచయం ఉన్న ఉన్నతాధికారుల సాయంతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 5 యువకుల నుంచి సుమారుగా లక్షల రూపాయలు వసూలు చేశాడు. డబ్బు చెల్లించిన తర్వాత ఉద్యోగాల కోసం ఆ యువకులు అడగగా గత కొన్ని రోజుల నుంచి కిరణ్ కుమార్ తిరుగు ఉన్నాడు. ఈ క్రమంలోనే సుభాష్ కుమార్ అలాగే అశ్విన్ కుమార్ అనే 2 యువకులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి సుమారుగా నిందితుడి నుంచి 5 లక్షల రూపాయలతో పాటు నకిలీ ఐడి కార్డ్స్ ను అలాగే నకిలీ పోలీస్ యూనిఫామ్ తో పాటు హోండా బైక్, సెల్ ఫోన్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడిపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 10 కేసులు కూడా నమోదయ్యాయి. మధుర టౌన్ అలాగే సూర్యపేట, చర్లపల్లి, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే నిందితుడిపై మోసం కేసులు అనేక కేసులు కూడా నమోదైనట్లుగా తెలుస్తుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ నిరుద్యోగులను టార్గెట్ చేసుకుంటూ మోసాలకు పాల్పడుతూ ఉన్నాడు. నిందితుడు స్వస్థలం ఖమ్మంజల్ మధుర మండలంలో చిరుపురంగా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఆ నిందితుడు ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. మోసపోయిన బాధితులు ఇంకెక్కడ ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆ నిందితుడు కిరణ్ కుమార్ నుంచి వివరాలు అయితే తప్పుతున్నారు. రైట్ మణికంఠ.